ఇది నా ఫస్ట్ ఫిల్మ్ మేడం, మహాబలిని ఒక మూవీ ఫస్ట్ ఫిల్మ్ కి అవార్డు కొట్టేశారు. ఎక్కడ పరిచయం అయ్యారు సార్ మీకు? సార్ నాకు ఇంకో గాడ్ ఉన్నాడు మేడం, ఆహా. ఇంకో దేవుడు ఉన్నాడు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. వావ్. అయితే గోపాల్ రెడ్డి గారిది ఒక విషయం తెలిసింది, నిజమా కాదా? చెప్పండి. ఆర్జీవ్ గారిని తీసుకొచ్చిందే నన్ను విన్నాము. అవును మేడం, సారే తీసుకొచ్చి సార్ సార్ తీసుకొచ్చి. అంటే ఎట్లా? దయ్యం సినిమా చెప్పాడు. సార్కి హర్రర్ అంటే ఇష్టం లేదు. నాగార్జున గారు. అవును. వేరే స్టోరీ ఏదంటే చెప్పు అంటే, అప్పుడు కాలేజీ బ్యాక్డ్రాప్ లో ఈ కొంచెం లవ్ ఉన్న సినిమా చెప్పాడు, అదే శివ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ మహా. మనతో పాటు ఇవాళ ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు, వారే మణిరాజ్ గారు. మరి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం మేడం. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ సార్. రీసెంట్ గా ఐకాన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డుని తీసుకున్నారు. ఏ సినిమాకి ఇచ్చారు ఏంటి? ఇది నా ఫస్ట్ ఫిల్మ్ మేడం, మహాబలిని ఒక మూవీ. ఫస్ట్ ఫిల్మ్ కి అవార్డు కొట్టేశారు. అసలు ఇంతకు ముందు మీరు ఎక్కడ వర్క్ చేసేవారు? మేడం నేను ఎస్ గోపాలరెడ్డి గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేశాను. ఓకే. ఆయన సార్ దగ్గర చేశాను. అక్కడి నుంచి సార్ ఎప్పుడైతే కొద్దిగా సినిమాలు తగ్గించేసారు, అవును, ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి మహేష్ బాబు గారితో సినిమా చేస్తున్నారు. కేఎల్ నారాయణ గారు ఆయన పార్ట్నర్షిప్ తో ఆయనే చేస్తున్నాడు మేడం. అవునా? సార్ ఉండి ఇప్పుడు డిజిటల్ వచ్చింది కదా, బయట మీరు అవకాశాలు వెతుక్కోండి, ఈజీ, మీకు మీ ప్రతిభను చూపించుకోవాలంటే చాలా బెస్ట్ ఆప్షన్ ఇది. ఈ టైంలో చాలా చాయిసెస్ ఎక్కువ ఉన్నాయి బయట కూడా డిజిటల్లో మేడం. నెగిటివ్ కంటే డిజిటల్లో కొద్ది అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నెగిటివ్ అంత ఈజీ కాదు మేడం, అది తల పండినులకు మాత్రమే పనిచేస్తుంది. డిజిటల్ అలా కాదు మేడం, ఎవరైనా టాలెంట్ ఉండాలి అంతే. కొంచెం టాలెంట్ ఉన్నా కూడా కొద్ది ముందుకు వచ్చేయచ్చు. అలా అని మళ్ళీ ఏమీ తెలియకుండా వస్తే రాణించలేము అనుకోండి. ఏదో మా గురువు గారి దయ వల్ల ఈరోజు సినిమా చేశాను. ఫస్ట్ సినిమాకే ఈ ఐకాన్ అవార్డు రావడం జరిగింది. ఎలా ఫీల్ అయ్యారు? అవార్డు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం. ఎందుకంటే కొంతమంది 5-6 సినిమాలు చేసిన వాళ్ళకి కూడా ఈ అవకాశం రాలేదు మేడం, నాకు ఫస్ట్ సినిమాకే వచ్చింది. మాకు ఆ అవార్డును చూపిస్తారా? డెఫినెట్గా మేడం. ఓకే. విజన్ స్టూడియోస్ 11th యానివర్సరీ సెలబ్రేషన్స్ సందర్భంగా వాళ్ళు ఇచ్చడం జరిగింది. ఫిలిం అండ్ మీడియా ఇండస్ట్రీకి ఇచ్చారు. ఓకే. సో ఫర్ ఫస్ట్ సినిమాకి అవార్డు తీసుకోవడం నిజంగా మీకు అదృష్టమనే చెప్పాలి. ఈ అవార్డు వచ్చినప్పుడు మీ గురువు గారు ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాల్ చేశాను మేడం. ఓకే. సార్ కాల్ చేశాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే మా మేడం గారు అయితే మళ్ళీ సార్ వాళ్ళ వైఫ్ తన కొడుకు అవార్డు తీసుకుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో అంత హ్యాపీగా ఫీల్. ఈ రోజుల్లో ఎట్లాంటి మనుషులు ఉండడం కూడా అదృష్టం. దానికి నేను నిజ స్వరూపం ఎవరో కాదు, దానికి ఈరోజు మా సార్ గోపాలరెడ్డి గారు నన్ను సార్ అని చెప్పుకునే కన్నా నా గాడ్ అని చెప్పుకుంటాను. ఎందుకంటే నేను ఎవరో ఆయనకు తెలియదు మేడం, నా కులం ఏంటో తెలియదు, నా ఊరేంటో తెలియదు, నా తల్లిదండ్రులు అంటే ఎవరో తెలియదు. జస్ట్ నాకు పెయింటింగ్ హాబీ ఉంది. నేను పెయింటింగ్ స్కెచ్ చేయగలను, మీరు ఎలా ఉంటే అలా దింపగలను. నేను ఏమంటానంటే అలా పెయింటింగ్ నుంచే సార్కి దగ్గడం జరిగింది. ఎక్కడ పరిచయం అయ్యారు సార్? సార్ నాకు ఇంకో గాడ్ ఉన్నాడు మేడం, ఇంకో దేవుడు ఉన్నాడు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. సార్ దగ్గర నేను ఒక 3-4 ఇయర్స్ సీరియల్స్ అవి పనిచేశాను. సారు వర్క్ చూసి, రే గోపాలరెడ్డి గారి దగ్గర ఛాన్స్ వస్తే నేను జాయిన్ చేపిస్తాను, కొద్దిగా బాగా చేసుకో అని చెప్పాడు. ఆ టైంలో అలజడి అనే సీరియల్ జరిగింది మేడం. సార్ వచ్చి ఒక 3 days వర్క్ చేసిపోయారు ఆర్ఎఫ్సిలో, రామోజీ ఫిల్మ్స్. ఆ 3 days కి నేను సార్ని చూసిన తర్వాత ఆ రోజు మొత్తం సెట్ చాలా హడావిడిగా ఉంది. ఏంటి అంటే, ఈరోజు గోపాలరెడ్డి గారు దీనికి కెమెరామెన్, ఫస్ట్ డే ఆయన దగ్గర ఒక జాగ్రత్తగా ఉండండి, చాలా సైలెంట్ గా వర్క్ చేయండి అని చెప్పారు. నేను పేరు విన్నాను మేడం. పెద్ద సినిమాలు చేశారు, చాలా పెద్ద సినిమాలు చేశారు, చిన్న సినిమాలు. సారు నాట్ ఓన్లీ కెమెరామెన్, ప్రొడ్యూసర్ గా చేశారు, డైరెక్షన్ చేశారు గోపాలరెడ్డి సార్. నాటోగ్రఫీ ఆయన డైరెక్షన్ మేడం సార్. తర్వాత అవును మేడం, క్షణ మూవీ ఫస్ట్ మూవీ ప్రొడక్షన్ మేడం, ప్రొడ్యూసర్ గా కేఎల్ నారాయణ సారు, గోపాలరెడ్డి సార్ ఇద్దరు కలిసి ఆ మూవీ చేయడం జరిగింది. దాని తర్వాత హలో బ్రదరు, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, చాలా పెద్ద సినిమా, సంతోషం. పెద్ద సినిమాలు చేశారనే దానికన్నా మేడం ఎంతో మందికి డైరెక్టర్లకు లైఫ్ ఇచ్చాడు మేడం. ఆయన కొత్త అప్కమింగ్ వచ్చిన డైరెక్టర్లకి
వాళ్ళకి ఫ్రేమ్ ఏంటి, కథ తెలుసు, షార్ట్ తెలుసు, కానీ అది ఎలా షూట్ చేయాలనేది మా గురువు గారికి బాగా తెలుసు. కాబట్టి ఎంతో మంది ఈరోజు పెద్ద డైరెక్టర్లు ఉన్నారంటే చాలా గొప్పగా చెప్పుకుంటాం, ఎందుకంటే మా సారు అని గర్వంగా చెప్పుకుంటాం. అయితే గోపాల్ రెడ్డి గారిది ఒక విషయం తెలిసింది, నిజమా కాదా? చెప్పండి. ఆర్జీవి గారిని తీసుకొచ్చిందే నన్ను విన్నాము. అవును మేడం, సారే తీసుకొచ్చింది. సార్ తీసుకొచ్చారు. అంటే ఎట్లా సార్ మేడం, అప్పుడు శివ సినిమా రాకముందర సారు ఆర్జీవి సారు ఇక్కడ పంజాగుట్టలో ఒక VCR షాప్ పెట్టుకునేవారు. ఓకే. ఉన్నాడు. అప్పుడు వాళ్ళ ఫాదర్ అన్నపూర్ణలో వర్క్ చేసేవాళ్ళు మేడం, రామ్ గోపాల్ వర్మ సార్ వాళ్ళ ఫాదర్. సో సార్కి కొద్దిగా షూటింగ్ నుంచి అప్పుడు సార్ మెడ్రాస్ లో ఉండేవారు. ఇక్కడ రామారెడ్డి గారి సినిమాలు ఎక్కువ చేశారు మేడం, సురేష్ ప్రొడక్షన్ లో. అప్పుడు గెస్ట్ హౌస్ లో ఉండేటప్పుడు సారు ప్యాకప్ అయిపోయిన తర్వాత సింగిల్ గా ఉండడం బోర్ కొడుతుందని అప్పుడప్పుడు VCRలు తీసుకెళ్ళారు, ఇంగ్లీష్ పిక్చర్లు ఎక్కువ చూసారు. సో రాము గారికి కూడా, వర్మ గారికి బాగా ఇంగ్లీష్ పిక్చర్ మీద బాగా పట్టు ఉంది. ఆయనకి ఫోటోగ్రఫీ మీద కొద్దిగా ఉంది, మ్యూజిక్ సెన్స్ ఉంది. అది సార్ బాగా గమనించాడు. ఈ క్యాసెట్లు తీసుకెళ్లి తెచ్చి ఇవ్వడం జరిగింది, మళ్ళీ తీసుకురావడం, ఈ పరిచయం మధ్యలో వాళ్ళకి పరిచయాలు పెరిగినాయి. సో ఈయనకి బాగా ఇంట్రెస్ట్ ఉండడం వలన అడిగాడు, ఎవరు సోన్సో అంటే, ఇట్లా మా ఫాదర్ అన్నపూర్ణలో పనిచేస్తారంటే అది అని చెప్తే సార్కి ఆయన కూడా బాగా పరిచయం. సో అలా వాళ్ళిద్దరికి బాగా క్లోజ్నెస్ జరిగింది. అంటే ఒక మనిషిలో ఏ టాలెంట్ అయితే ఉందో ఆ టాలెంట్ ని ఈయన గ్రహిస్తారు గోపాల్ రెడ్డి గ్రహిస్తారు మేడం. ఎవరైనా కాదు, ఇతను ఇలా ఉన్నాడని ఆయన పట్టించుకోడు, అతను విజన్ నమ్ముతాడు. ఆయనకి ఎంత కసి ఉంది, ఆయనకి విజన్ నమ్ముతాడు. అది సార్లో పుష్కలంగా 100కి 200% ఉంది. లేకుంటే నేను మీ దగ్గర నేను ఎక్కడో మాలమూరు స్థాయికి వచ్చానంటే ఆయన పెట్టిన విషయం, అంతే కదా. లేకుంటే మాకెక్కడ ఉంటుంది చెప్పండి. ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడండి? నాది కర్నూలు మేడం, కర్నూలు పక్కన దేవనకొండ అని కొద్ది ఫ్యాక్షన్ ఏరియా. ఫ్యాక్షన్ ఏరియా గొడవలే జరుగుతుంటాయి చాలా మేడం. ఇప్పుడు తగ్గిపోయినాయి మేడం. ఒక 15 years బ్యాక్ చాలా పెద్ద గొడవలు జరిగినాయి, మటర్స్ జరిగినాయి. దేవరకొండలోనైనా కర్రలతో. దేవనకొండ మేడం, దేవనకొండ. మీరు వినే ఉంటారు మేడం, కప్పట్రల్ల వెంకటప్ప నాయుడు అని ఒక పెద్ద ఫ్యాక్షన్ లీడర్. ఆయన 2007 లో ఆయన హత్య చేశారు. ఒకటేసారి వెహికల్ లోన 12 మందిని హత్య చేశారు, బాంబులు వేసి. సేమ్ సినిమా ఒక లారీని అడ్డు పెట్టి బాంబులు వేసి చేశారు. అది మా మండలమే మేడం, మా ఊరు పక్కనే ఒక 12 కిలోమీటర్లు. సినిమా ఫీల్డ్ ముందే అనుకున్నారా రావాలి అని? మేడం చిన్నప్పటి నుంచి నాకు ఈ సినిమా అంటే పిచ్చి మేడం. చిరంజీవి గారు అంటే మహా పిచ్చి. నా లైఫ్ లో నేను చూసిన సినిమా ఫస్ట్ మూవీ 92, 93 మేడం, ముఠా మేస్త్రి సినిమా. థియేటర్లకు వెళ్ళి చూస్తుంటే అది ఒక స్వర్గంలోకి వెళ్తున్నట్టు అనిపించింది నాకు. చాలా అసలు అందులో అక్కడ ఇంకా చెప్పుకోదగ్గదంటే అది ఏంటో మరి నాకు తెలియదు, కానీ ఆ మూవీకి సారే కెమెరామెన్. నాకు అప్పుడు ఎంత మేడం, అయితే మీరు చిరంజీవి గారిని దగ్గర నుండి చూసారు? చూసాను. అంటే రియల్ చిరంజీవి నాకు తెలియదు కదా, మా సారే నాకు పెద్ద చిరంజీవి, మా సారే ఒక పెద్ద మెగాస్టార్. ఆయన మించిన వాళ్ళు నాకు ఎవరు లేరు. అంతకుముందు నేను చెప్పుకోవాల్సిన విషయం ఎవరైనా ఉన్నారంటే మా సార్ తర్వాత మా మేడం. తమ్మారెడ్డి భరద్వాజ గారి గురించి మీ మాటల్లో, ఆయన ఎట్లా అంటే కోపిష్ట అని వింటూ ఉంటాం. లేదు మేడం, పెద్ద రాంగ్ ఇది. కోపిష్ట అని ఎందుకంటారో నాకు తెలియదు, కానీ అంటే ముక్కు సూటిగా ఎవరు చూడండి మేడం, అక్కడ అవతల అమితాబ్ బచ్చన్ ఉన్నాడా, చిరంజీవి ఉన్నాడా, అలాంటిది ఏమి ఉండదు మేడం. ఆయనకి స్ట్రైట్ ఫార్వర్డ్. ఇంకోటి ఏంటంటే ఆయన కమ్యూనిటీ భావజాలు ఎక్కువ ఉన్నాయి మేడం. సారు వాళ్ళ ఫాదరు కమ్యూనిస్ట్, సారు స్టూడెంట్ ఫెడరేషన్ లో వచ్చిన వాళ్ళు. సో అక్కడ ఏదైనా అన్యాయం జరుగుతుందంటే మాత్రం ఖండించడం మాత్రం కన్ఫర్మ్. అంతెందుకు మేడం, ఇండస్ట్రీలో దాసరి గారి తర్వాత సారే ఉండేవారు, సీనియర్ మోస్ట్ అంటే సారే ఉండేవారు. ఎంతో మంది లాస్ట్ పీరియడ్ లో ఉదయ్ కిరణ్ గారు కూడా సినిమా రిలీజ్ కాకపోతే ఉదయ్ కిరణ్ గారు కూడా చాలా సార్లు వస్తే సారే సినిమా దగ్గర నుండి రిలీజ్ చేయించాడు, థియేటర్లు ఇప్పించాడు. ఆయన కోపిష్ట అంటే నేను ఒప్పుకోను మేడం, చాలా పెద్ద రాంగ్. అంటే ఇంత పెద్ద డైరెక్టర్లు ఇట్లా కనుమరుగైపోతున్నారు సినిమాలు తీయకుండా మేడం. ఇప్పుడు మీకు తెలియదు ఏముంది, ప్రొడక్షన్ మారింది, కాస్టింగ్ మారింది, ఆర్టిస్టులకి ఎక్కువ అమౌంట్ పోతుంది. నేనేమంటారు, ప్రొడక్షన్ కాస్ట్ కంటే ఆర్టిస్ట్ కాస్ట్ ఎక్కువైపోతుంది. రియల్ గా చెప్పాలంటే ప్రొడ్యూసర్ అనే వ్యక్తి ఒకప్పుడు దేవుళ్ళ చూసేవాళ్ళు మేడం, ఈ రోజు సెట్స్ కూడా రానివ్వకుండా చేస్తున్నారు. అది కొద్ది బాధ అనిపిస్తుంది. ఇలా మీరు ఎన్ని సినిమాలకు చేశారు? నేను సార్ దగ్గర బాగానే చేశాను మేడం. బద్రీనాథ్, షిరిడి సాయి, జుమందినాథం, చాలా సినిమాలు చేశాను. చాలా చేశారు. సార్ నుంచి చాలా నేర్చుకుని ఉంటారు. మరి మీ దగ్గరికి కూడా మీలాగా ఎవరైనా ఒక శిష్యుడిగా వస్తే మీరు ఎలాంటి శిక్షణ ఇస్తారు?
అంటే అంతే అంటే కదా. మన దగ్గర ఎంత ఉందో అంతే ఇవ్వగలం మేడం. అంతగా ఎందుకంటే అవతల వ్యక్తి దగ్గర స్కిల్స్ ఉండాలి. ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు మా సార్ ఒక సముద్రం మేడం, పెద్ద సముద్రం మేడం. నాకు తెలిసినంత వరకు నేను ఆ సముద్రంలో నేను తీసుకుంది జస్ట్ 4 చుక్కలు 4 బొట్ల వాటర్ తప్ప అంతకంటే నేనేమి ఎక్కువ తీసుకోలేదు. ఏదో దేవుడి దయ, మా గురువు గారి దయ ఈ అవార్డు ఇచ్చారు. ఈ మూలంగా ఇంకో విషయం కూడా చెప్పాలి మేడం. చెప్పండి. విజన్ స్టూడియోస్ వారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఓకే. ఎందుకంటే చిన్న సినిమాని బతికించడం, చిన్న సినిమాలు బతకాలి అనే ఉద్దేశంతో విజన్ స్టూడియోస్ వాళ్ళు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా విజన్ స్టూడియోస్ వాళ్ళకు కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా రమేష్ గారికి, వాళ్ళ బృందానికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తాను. ఓకే. ఎందుకంటే ఈ రోజు పెద్ద సినిమాలకు మాత్రమే అవార్డ్స్ ఇస్తున్నారు మేడం. చిన్న వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు. అలాంటి అతను కూడా నాలాగే చాలా మారుమూల గ్రామం నుంచి వచ్చి సినిమా ఇంట్రెస్ట్ మీద వచ్చి, ఆయనకు నాలాగే చిరంజీవి మీద బాగా ఇష్టం, అలా వచ్చి ఈరోజు ఇలాంటి అవార్డు ఇవ్వడం జరిగిందంటే చాలా చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే అమౌంట్, డబ్బుతో కూడిన పని ఏదైనా కానీ. ఇదే బస్పల్లా హోటల్లోన దస్పల్లా హోటల్లోన అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. దానికి ఎంత అవుతుంది తెలియదు ఏమో చెప్పండి. దానికి అంత డేర్ చేసి ఆయన ఇచ్చాడంటే చిన్న సినిమా బతకాలి, చిన్న టెక్నీషియన్స్ కూడా బతకాలి, ఎంతో మంది దగ్గర ప్రతిభ ఉంది, వాళ్ళని కూడా మనం బయటికి తీయాలనే ఉద్దేశంతో ఆయన ఇవ్వడం జరిగింది మేడం. ఆయనకి చాలా చాలా కృతజ్ఞతలు చెప్పాలి. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? మేడం ఇది నాకు ఒక బాబు, ఒక పాప. నా వైఫ్ హౌస్ వైఫే. ప్రెసెంట్ గా ఊళ్ళోనే ఉన్నారు వాళ్ళు. ఇక్కడ తీసుకురాలేదు ఇంకా? రాలేదు మేడం, తీసుకురాలేదు. మీకు తెలియదు ఏముంటది మేడం, ఇక్కడ ఎంత ఖర్చు, కాస్ట్ ఎక్కువ, లివింగ్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంది. మనది ఇక్కడికి వస్తే మేడం గుమ్మడికాయ ఎంత ఖర్చు ఉంటుంది మేడం, మనకు కొంచెం ఆవగిజ్జి అంత ఇన్కమ్ తో గడపలేము మేడం. అందుకే పొలాలు ఉన్నాయి, పొలాలు చేస్తుంటారు. మా బ్రదర్స్ ఉన్నారు. ఇప్పుడు మీకు అవార్డు వచ్చింది అని తెలియగానే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాకపోతే ఈ అవార్డు ఏంటనేది కూడా మా బ్రదర్స్ కి అంత ఐడియా అవగాహన లేదు. ఎందుకంటే వాళ్ళకు పొద్దు పొడిస్తే పొద్దు మునితే వ్యవసాయం తప్ప వాళ్ళకి వేరే చాయిస్ లేదు. అమ్మ నాన్న చనిపోయినారు మేడం, వాళ్ళు చనిపోయారు. వాళ్ళు నాకున్న అమ్మ నాన్న, మా సారు, మా మేడం. ఇంకా ఇంకో గాడు ఉన్నాడు, ఎవరైనా ఉన్నారంటే నాకు తమ్మారెడ్డి భరత్ సార్. ఇప్పుడు వచ్చిన కెమెరాలో మార్పులు ఏంటనుకుంటున్నారు మీరు? అప్పుడు గోపాల్ రెడ్డి సార్ చేసిన మూవీస్ చాలా ఉన్నాయి, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు వచ్చాయి? మార్పులు అంటే ఇప్పుడు సీజీ వచ్చింది మేడం, మెయిన్ సీజీ. డిజిటల్ వచ్చింది. డిజిటల్ రాగా ఫస్ట్ నెగిటివ్ తర్వాత ఇప్పుడు డిజిటల్ వచ్చింది. డిజిటల్ తర్వాత మళ్ళీ ఇప్పుడు సీజీ అనేది వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ గా మళ్ళీ ఏఐ అని ఒకటి వచ్చింది. నాకు తెలిసి ఏఐ అనేది బయటకు వచ్చింది అనుకో చాలా మందికి పనులు ఉండవు మేడం, ఉద్యోగాలు పోతాయి. ఆర్థిక స్తోమతంగా అంత ఉండదు. ఎందుకంటే అది మనం ఏదైనా చెప్పు, అది మనకి రిటర్న్ ఇస్తుంది. కానీ ఇక్కడ ఒకటి గమనించాలి, మనం చెప్పింది అది రిటర్న్ ఇస్తుంది. అవును మేడం. సో అలా కూడా ఉంటది కదా? ఉంటుంది. కాకపోతే టెక్నాలజీని వాడుకోవాలని చాలా మంది దాని మీద ఎక్కువ రుద్దుతున్నారు మేడం, ప్రెజర్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే కొంతమందికి అంత జ్ఞానం లేని వాళ్ళు అదే పని చేస్తారు. నాకు ఈ స్టోరీ కావాలి, నాకు ఇలా ఉండాలి అని చెప్పి దాంట్లో చెప్పేస్తే అది యాజ్ ఇట్ ఈస్ గా నీకు ఇచ్చేస్తుంది. మళ్ళీ ఇంకెక్కడ చెప్పండి, నీకు నీ బ్రెయిన్ కి ఎక్కడ పదును పెడతా లేదు, ఎక్కడ ఉంటా చెప్పు. నాకు తెలిసినంత వరకు ఏఐ వస్తే మాత్రం చాలా మందికి ఉండదు మేడం. ఇంకోటి డల్ అవుతారు. దాన్ని ఏమంటారు, సృజనాత్మకత అంటారు మేడం, క్రియేటివిటీ ఉండదు మేడం. అది వస్తే మాత్రం ఉండదు. మీకు తెలియదు ఉండదు. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాంటిది, అట్లాగే నిజమే కదా మేడం. మన ఇంట్లో కుక్ చేసుకునే దానికి, మన అమ్మ చేసి పెట్టేదానికి చాలా తేడా ఉంటుంది. అక్క చేసి పెట్టేదానికి, వైఫ్ చేసి పెట్టేదానికి చాలా తేడా ఉంటుంది. ఇది ఏం వేస్తున్నాడో తెలియదు, ఏం కలుపుతున్నాడో తెలియదు, ఒక తినేస్తాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏఐ కూడా అలాంటిది మేడం. నా దృష్టిలో అయితే ఏఐ రాంగ్ అనే చెప్తాను. అంటే టెక్నాలజీ వస్తుంది కాబట్టి దాన్ని మనం స్వాగతించాలి, కానీ మళ్ళీ అంత దాని మీదే డిపెండ్ అవ్వడం మాత్రం చాలా పెద్ద రాంగ్. అంటే ఈ సినిమా రంగం అనేది నాటిపోట్లు ఉంటాయని తెలిసే చాలా మంది వస్తున్నారు వెతుక్కొని. మరి ముందు టెక్నాలజీని అందుకోవడానికి మీరు ఎలాంటి టిప్స్ ఫాలో అవుతుంటారు? మేడం అప్డేట్ కావడం తప్ప వేరే చాయిస్ లేదు. అప్డేట్ అవుతూనే ఉండాలి. ఈ ఫీల్డ్ కదా, ఏ ఫీల్డ్ అయినా అంతే, అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వకపోతే మీరు అక్కడే ఆగిపోతారు. మేడం నేను చిన్న ఉదాహరణ చెప్తాను. మా సారు గోపాల్ రెడ్డి గారు ఒక పిక్చర్ చేస్తున్నారు, దానికి కొత్తగా అప్డేట్ ఏదో వచ్చింది, సార్కి తెలియదు. తను ఓపెన్ గా చెప్పేస్తాడు, ఏది దాచుకోడు. ఈ నాకు ఈ అప్డేట్ తెలియదు, ఈ టెక్నిక్, సో పలానా వ్యక్తి దీని గురించి తెలుసు అని చెప్పి పర్సనల్ గా సార్కి అశోక్ మెహతా అని కెమెరామెన్ ఉన్నాడు బాలీవుడ్ లో, ఆయన ఇప్పుడు లేడు, చనిపోయినాడు. చాలా
బిగ్ కెమెరా. ఓకే. ఆయన ఒక ఆఫీస్ బాయ్ కాడి నుంచి స్టార్ట్ అయ్యి ఒక పెద్ద కెమెరామెన్ అయిపోయాడు. చాలా పెద్ద సినిమాలు చేశాడు, చాలా ఎక్కువ సినిమాలు చేశాడు సార్. మా సార్ కూడా 128 సినిమాలు చేశాడు. మా గురువు గారు మామూలు విషయం కాదు. ఈ రోజు 4 సినిమాలు చేసి తనకు కనుమరుగైపోతున్నాడు. అలాంటి 128 సినిమాలు చేసి ఎన్నో చూసి ఆయన కూడా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని అంత స్థాయికి వచ్చినా కూడా మేడం అశోక్ మెహతా గారికి దగ్గరికి వెళ్ళి 3 days 4 days ఆయన దగ్గర అసిస్టెంట్ గా చేశాడు. నేర్చుకోవడానికి అదొక తపన. ఇప్పుడు ఎక్కడ మేడం నాకు అన్ని తెలుసు అంటున్నాను, నాకు తెలుసు అంటున్నాను. ఇప్పటికి ఆయనకి ఇప్పటికి ఉన్న జనరేషన్ కి చాలా తేడా మేడం. ఆయనకి అప్పటికే అశోక్ మెహతా గారు చెప్పారట, వద్దా మీరు నా స్థాయి నా ఈక్వల్, మీరు వచ్చి నాకు అసిస్టెంట్ గా చేయడం నాకు ఇష్టం లేదు, కావాలంటే ఆ టిప్స్ నేను చెప్తాను, ఆ టెక్నికల్ ఏదైనా ఉంటే నీకు చెప్తాను టెక్నిక్ గా చూడండి అంటే, లేదండి నేను నేరుగా మీ దగ్గర అసిస్టెంట్ గా చేస్తాను. ఎవరండి ఈ రోజుల్లో కొంచెం ఇదైతేనే కాలర్ ఎగరేసి తిరిగే రోజులు అవి. ఇంకో స్థాయి ఈక్వల్ స్థాయి ఉన్నా ఎంత ఎదిగినా ఒదిగి మనిషి. ఆయన నుంచి మీరు ఇది కూడా నేర్చుకున్నారా? డెఫినెట్లీ గా మేడం. ఇప్పుడు నేను నేర్చుకోకుండా ఉంటే ఆయనంత లేదు మేడం. ఆయన దాంట్లో మనం కనుమరుగంత కూడా లేము. చెప్పాను కదా ఇందాక, ఆయన ఒక సముద్రం, 4 నీటి బొట్లు మాత్రమే తీసుకోగలిగాము. ఇప్పుడు ఏమేమి ఫిలిమ్స్ ఉన్నాయి మేడం? ఇప్పుడు ప్రెసెంట్ గా ఒక కన్నడ మూవీ కూడా చేస్తున్నారు. కన్నడ మూవీ ఒకటి స్టార్ట్ అవుతుంది మేడం, అది చేస్తున్నాను. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఒక మూవీ స్టార్ట్ అవుతుంది, దాన్ని చేస్తున్నాను. అంటే సెట్స్ లో మీరు సినిమా షూటింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు? ఎలాంటి ఇబ్బందులు ఏంటి మేడం, ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉంటుంది, చిన్న సినిమా అంటే మీకు తెలియదు ఏముంది మేడం. ఫుడ్ కంట్రోల్, ఫుడ్ టైంకి రాదు. అవును. వాటర్ అడిగినా కూడా టైంకి. అందులో మీరు ఎప్పుడు కెమెరా మీద ఉండాలి కాబట్టి మీకు అందడానికి కూడా అందుబాటులో ఉండదు. నేను అంటే ఇంకెవరిని మనం కించపరచట్లేదు, కానీ విషయం ఏమంటే మీరు నమ్ముతారా మేడం, నేను మీరు ఆర్కే తెలుసు మీకు, మాస్టర్ తెలుసు. ఈ మహాబలి సినిమా చేసేటప్పుడు 20 days షెడ్యూల్ వేసుకొని పోయినాం. వెళ్ళిన తర్వాత మాకు అక్కడ లోకల్ వాళ్ళే ఫుడ్ వండి పెట్టడం జరిగింది. సరే అన్నం రాత్రి మిగిలింది, వాళ్ళు తీసి పెట్టి వెళ్ళిపోయినారు. వర్షం పడుతుంటే నేను బయటికి వెళ్ళి చూశాను, ఇక్కడ కొద్దిగా ఎక్విప్మెంట్స్ ఏమన్నా నానుతున్నాయేమని చూశాను. లేదు, కొద్దిగా లోపలికి జరిపి దాని మీద కొద్దిగా తలుపేసి వచ్చాను. కుక్కలు అన్నం తింటున్నాయి. కుక్కలు అన్నం తింటే అవి వాటిని అల్లిచ్చి మళ్ళీ సైడ్కి పెట్టేసి వచ్చా. ఇంకా అవి ఆకలితో ఉన్నాయని చెప్పి వాటికి ఇంత అన్నం తీసి పక్కకి పెట్టి వాటిని తినిపించిన తర్వాత వాటిని బయటికి పంపించి నేను క్లోజ్ చేసి వచ్చాను. మార్నింగ్ లేవగానే నేను ఆర్కే లొకేషన్ చెక్ చేసుకోవడానికి వెళ్ళాను. ఈ లోపల మాకు పులిహోర రెడీ చేసి పెట్టారు. తెలియదు మనకు. సరే పులిహోర పెట్టారు, తింటున్నాం, మాటల్లో పడి తినేసినాం. తిన్న తర్వాత లాస్ట్ 2 ముద్దలు మిగిలింది. అక్క మీరు జస్ట్ ఇప్పుడే కదా వచ్చింది, 15 నిమిషాల కిందట మీరు లేగురు మేము పోయినప్పుడు. అప్పుడే ఎలా చేశారంటే రాత్రి మిగిలిన అన్నం ఉండే కదా సార్, అది చేసామన్నారు. అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి, ఎదుర్కొన్నాం మేడం. అట్లా ఒక రోజు కాదు మేడం, చాలా రోజులు. అది 12వ రోజో 13వ రోజో మేడం, అది మాకు తెలియదు. అంతకుముందు కూడా వాళ్ళు చాలా సార్లు చేసినారు, అలా మాకు తెలియదు. తెలిసింది కాబట్టి ఓకే మీరు చూసారు కదా, అంతే. లేకపోతే ఇలాంటివి ఎన్నో. పెద్ద బాధ పడలేదు మేడం, అస్సలు బాధపడలేదు. ఎందుకంటే మనము ఏ వర్క్ మీద వచ్చినామో దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి, కానీ ఈ ఫుడ్ గిడ్డి ఇవన్నీ అవసరం. మనల్ని ఎవరేమనుకుంటున్నారు అట్లాంటివి ఏం లేవు మేడం. మనం ఎక్కడి నుంచి వచ్చినాం మేడం, నేను మా ఫాదర్ ఒక వ్యవసాయం, ఈ రోజున ఇక్కడ వరకు వచ్చారంటే చాలా కష్టపడితేనే. ఎందుకు మనం ఇక్కడ వచ్చి చూపించి ఇక్కడ వచ్చి అక్కడ ఏమీ లేని ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ నాకు ఇది కావాలి అది కావాలి అడగడం కరెక్ట్ కాదు. ఉన్నదాంతో అడ్జస్ట్ అయిపోతే వెళ్ళిపోతుంది అంతే. ఇదే బాబా భాస్కర్ తో సాంగ్ చేశాం, బాబా భాస్కర్ తో 7 స్టార్ట్ అయింది, 6 అయిపోయింది, సాంగ్ అయిపోయింది. బాబా భాస్కర్ చాలా సపోర్ట్ చేశాను. నా కసి చూసి అసలుకి నువ్వు పెద్ద కెమెరామెన్ అవుతావు అని నీ కసి చూస్తున్నా. అసలు సాంగ్ అయిపోదు అనుకున్నాను, నాకు డేట్స్ లేవు, సాంగ్ అయిపోవు అనుకున్నాను, నువ్వు అయిపోగొట్టావు, చాలా కసి ఉంది నీలో అంటే. అది మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ అని. వన్ డే లో కూడా తీసేయచ్చండి సాంగ్ అనేది మేడం? అది 2 నిమిషాల 40 seconds ఏమో మేడం, 1 day అయిపోతుంది. ఇప్పుడు పెద్ద మూవీస్ కి అయితే ఎట్లా ఉంటుంది? అవ్వవు కదా, ఇంపాసిబుల్. చాలా లొకేషన్స్ అన్ని అవన్నీ అంటే అప్పట్లో తీశారు మేడం, మా సార్ తీశారు. ఇప్పుడున్న పరిస్థితులు అంటే ప్రతి దాన్ని శిల్పం చెక్కినట్టు చెక్కాలి ఇప్పుడు. అప్పుడు అలా కాదు మేడం. అప్పుడు ఎందుకంటే నెగిటివ్ కదా మేడం, నెగిటివ్ అయిపోతే ఎక్కువ తినేయకూడదు అనే ఉద్దేశంతో అంత కేర్ తీసుకునేవాళ్ళు. అయినా
ఇప్పుడు ఏముంది మేడం, అప్పుడే అపురూప చిత్రాలు వచ్చినాయి, అప్పుడే అన్ని ఆనిముత్యాలు వచ్చినాయి. నన్ను అడిగితే ఈ రోజు కంటే ఆ రోజే బాగుంది మేడం. వాళ్ళు చేసిన సాంగ్స్ కి, వాళ్ళు చేసిన ఫోటోగ్రఫీకి, వాళ్ళు చేసిన డైరెక్షన్ కి, వాళ్ళు చేసిన ప్రొడక్షన్ కి అస్సలు సంబంధం లేదు. అసలు రాఘవేంద్రరావు గారు అయితే ఎర్లీ మార్నింగ్ పెడతారట, ఫ్రెష్ గా ఉంటారు ఆర్టిస్టులు, అందంగా చూపించడానికి కారణం ఇదే అంటూ ఉంటారు చాలా ఇంటర్వ్యూస్ లో. వాస్తవం మేడం. కెమెరాకి మంచిగా ఫ్రెష్ గా కనిపిస్తారు. నేను రాఘవేంద్రరావు గారితో 2 సినిమాలు చేశారా, గురువు గారి కింద. అందుకే నేను అడిగాను, మీరు చెప్పట్లేదు కదా. అవును మేడం. నేను ఎర్లీ మార్నింగ్ 5ంటికి లొకేషన్ లో ఉంటాడు ఆయన, మాకంటే ముందు ఉంటాడు. వచ్చి లొకేషన్ వెతుకుతుంటాడు. మా సారు ఆయన అసలుకి మేము వర్క్ చేసింటాం, వాళ్ళు వర్క్ చేసింటారు. అయినా కూడా అంత తొందరగా లేచి లొకేషన్ లో మాకంటే ఫ్రెష్ వచ్చి ఉండడం అంటే ఇంపాసిబుల్ మేడం. వాళ్ళు అందుకు నాకు తెలిసి అందుకే వాళ్ళు లెజెండ్ లేనారు మేడం. ఆబ్వియస్లీ 100 చిత్రాలకు పైగా డైరెక్షన్ చేశాడు రాఘవేంద్రరావు గారు. ఈ రోజు మనం పెద్ద పెద్ద సినిమాలు ఆయనతో చేయని హీరో లేరు, హీరోయిన్ లేదు, ఆర్టిస్ట్ లేరు, టెక్నీషియన్స్ లేరు. ఆయనకి నన్నాఫ్ చాలా, నేను కూడా చూసాను కదా దగ్గర నుంచి మేడం. ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, స్మైలింగ్ ఫేస్. ఆయన ఎప్పుడు సీరియస్ అవ్వడం నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు పిల్లోల్లా ఉంటాడు. కానీ ఆయన బ్రెయిన్ మాత్రం జీనియస్, మామూలు జీనియస్ కాదు. ఎందుకంటే నేను దగ్గర నుంచి చూశాను మేడం. ఎవరిని విసిగించుకోరు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఎవరో ఒకరు పక్క నుండి ఏదో ఒకటి మాట్లాడుతుంటల్లా మళ్ళీ బ్రెయిన్ మాత్రం షార్ప్నెస్ లోనే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, అక్కడ సీన్ మీద మాత్రం మళ్ళీ కాన్సన్ట్రేషన్ చేయకుండా ఉండలేరు ఆయన. ఇప్పుడు గోపాల్ రెడ్డి గారు ఏదో సినిమా చేస్తున్నారు మహేష్ బాబుతో, రాజమౌళి గారు అదే మేడం. ఓకే ఓకే, దాని కెమెరామెన్ గా చేస్తున్నారా? లేదు మేడం, ఓన్లీ ప్రొడ్యూసర్ గా. సారు కేఎల్ నారాయణ గారు, సారు ఇద్దరు కలిపి దుర్గా ఆర్ట్స్ అని సార్ వాళ్ళిద్దరు కలిసే ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. అది కంటిన్యూ వాళ్ళు చేస్తారు. చాలా పెద్ద సినిమా. వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా దండం పెట్టాలి ఈ రోజుల్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారంటే. ఎందుకంటే మీకు తెలియదు. అవును, అంటే ఇందాక మనం ఆర్జీవి గారి గురించి మాట్లాడుకున్నాం. మీ సారే గోపాల్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేశారని. శివ సినిమా ఎట్లా వచ్చింది? అంటే నాకు తెలిసిన పరిధిలో నేను చెప్పగలను మేడం, అంతకు మించి నేను చెప్పలేను. చెప్పాను కదండి, పంజాగుట్లో సారు విసిఆర్ షాప్ పెట్టుకుని ఉన్నాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యన పరిచయం బాగా పెరిగింది అనుకో. సారు ఇక్కడ స్టే చేసేటప్పుడు ఆర్జీవి గారు సారు రూమ్కి వచ్చేవారు, మన రామానాయుడు గారు గెస్ట్ హౌస్. వాళ్ళిద్దరు అక్కడే స్పెండ్ చేసేవాళ్ళు, సినిమాల గురించి బాగా మాట్లాడుకునేవాళ్ళు. అప్పుడు సార్ బాగా గమనించినారు ఆయన. అంటే ఈయన దగ్గర ఏదో స్కిల్ ఉంది, సినిమాకి సంబంధించింది బాగా ఇంట్రెస్ట్ ఉంది, కసి మీద ఉన్నాడు. ఏదన్నా కొద్దిగా పరిచయం చేస్తే కొద్దిగా ముందుకు వస్తాడనే ఉద్దేశంతో నాగార్జున గారిని రావు గారి సినిమా అనుకుంటాను మేడం. ఆ సినిమాకి ఊటీలో షూటింగ్ ఏం జరుగుతుంది. అవును మేడం, నాగార్జున గారు కూడా చేశారు ఆ సినిమా. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ నాగార్జున గారికి సారు పరిచయం చేశారు. సో ఇట్లా రాము ఇట్లా అని చెప్పి పరిచయం చేశారు. చేసిన తర్వాత ఈ షార్ట్ గ్యాప్ లోన సారు స్టోరీ చెప్పారు. ఇలా స్టోరీ చెప్పాలనుకుంటున్నారు నాగార్జున గారికి, చెప్పమంటారా గోపాల్ రెడ్డి గారు అంటే, అది చెప్పేసి నీకు కావాలంటే చెప్తాను అని చెప్పి నాగార్జున గారికి సార్ చెప్పడం జరిగింది. తన దగ్గర ఏదో స్టోరీ ఉందంట, నీకు చెప్తాడంట, ఒకసారి విను అని. అలా ఫస్ట్ దయ్యం సినిమా ఏమో చెప్పాడంట. సార్కి హర్రర్ అంటే ఇష్టం లేదు నాగార్జున గారికి. నన్ను సినిమాలే చూడను రాము, నేను అది నాకు ఆ జోనర్ నాకు టచ్ లేదు, వేరే స్టోరీ ఏదంటే చెప్పు అంటే, అప్పుడు కాలేజీ బ్యాక్ డ్రాప్ లో ఈ కొంచెం లవ్ ఉన్న సినిమా చెప్పాడు. అదే శివ సినిమా. అదే అమలా గారు నాగార్జున గారు ఫస్ట్ కలిసింది కూడా. అవును మేడం. అలా సినిమా స్టార్ట్ అయింది. సారు ఆ సినిమాకి సారే డిఓపిగా చేశారు. తర్వాత అది ఎలా పట్టాలు ఎక్కింది ఎంకితో వాళ్ళిద్దరికి తర్వాత ఎన్నో సినిమాలు, ఎన్నో క్షణక్షణం సినిమా చేశాడు, చాలా సినిమాలు. ఇంకా తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పటికి కూడా ఒక స్థాయిలో ఉన్నారు ఆయన. అలాగే శ్రీదేవి గారిని పరిచయం చేసింది కూడా మా సారే. ఆర్జీవి గారికి ఆరాధ్య దైవం శ్రీదేవి గారు. అవును, అందరికీ తెలుసు. ఎప్పుడో ఒక 4 years బ్యాక్ 5 years బ్యాక్ ఏమో శ్రీదేవి గారు సార్కి డేట్స్ ఇస్తాను గోపాల్ రెడ్డి గారు, మీరేమన్నా ప్రొడక్షన్ చేసి చెప్పండి, నేను ఎప్పుడన్నా అడగండి, నేను డేట్స్ ఇస్తానని చెప్పింది. సార్ ఇది గుర్తొచ్చి సార్ మన కాంబోలో కూడా సినిమా చేద్దాము రాము అని అడిగితే, సార్ నాకు శ్రీదేవి గారిని పెట్టి చేయాలని ఇంట్రెస్ట్ ఉంది అని. సార్ దాందేముంది, నేను డేట్స్ తీసుకుంటాను అని చెప్పి వర్మ గారిని మెడ్రాస్కి తీసుకెళ్ళి అక్కడ కల్పించాడు. అక్కడ కల్పిస్తే ఆ ఇంటి లోపలికి వెళ్తుంటే ఆయనకి అప్పుడు ఒక 5 years బ్యాక్ ఏదో ఆయన గుర్తొచ్చింది. ఎప్పుడు బయట నిలబడి ఒకసారి ఆయన కనిపించకపోతుందా, కనీసం బట్టలు ఆరేయడానికి వస్తుంది కదా శ్రీదేవి, ఆయన చూసారు వాళ్ళకి ఆయన అనిపించింది, అప్పుడున్న ఫీల్ అట్లా వాళ్ళ ఫీల్ ఉంది. సరే ఫస్ట్ టైం ఇంట్లోకి పోతుంటే ఒక గుళ్ళే పోతున్నట్టు ఫీలింగ్ కలిగించింది.
ఆ టైం చూడండి, ఆయన చెప్పడం అది మనకైతే తెలియదు. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా కరెంట్ పోయింది. కరెంట్ పోయింది, ఆమె అటు ఇటు మేకప్ వేసుకుంటా, బాంబే ఫ్లైట్ ఉంది, అటు ఇటు తిరుగుతూ ఉంది. ఆమెను చూడలేదు, ఒక క్యాండిల్స్ వెలుగులో ఉన్నాడు. తర్వాత కాసేపటికి కరెంట్ వచ్చింది, అప్పుడు చూసాడు. ఆవిడ దర్శనం అంతా ఇలా అయిందనమాట. సో శ్రీదేవి గారిని కూడా గోపాల్ రెడ్డి గారు రామ్ గోపాల్ వర్మ గారికి పరిచయం చేశారు. సూపర్ జీనియస్ మేడం. అవును, చెప్తున్నా కదా, ఆయన దగ్గర వర్క్ చేయడం మా అదృష్టం. ఓకే సార్, మీకు కూడా మంచి మంచి సినిమాలు రావాలి, మంచి ప్రాజెక్టులు రావాలి. అంటే మీ సార్ని మించిపోవాలని చెప్పలేను, మించలేరు కూడా, కానీ వాళ్ళ నుంచి నేర్చుకున్నవన్నీ కూడా మీకు అనుభవంగా రావాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ మచ్. చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్తో మేము ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి దాత్రి టీవీ. అలాగే ఈ మహాబలి మూవీకి నాకు అవకాశం ఇచ్చిన నా మిత్రుడు ఆర్కే చాలా రుణపడి ఉంటానండి. ఎందుకంటే ఆయన ఇవ్వకపోతే నాకు ఈరోజు ఈ అవార్డు లేదని దాన్ని కూడా నేను గ్రహించాలి. ఆయనకు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. నా మిత్రుడు నాకు సపోర్ట్ చేసిన విధానం కానీ, నాకు ఈ సినిమా ఇవ్వడం కానీ చాలా చాలా హ్యాపీ అనిపించింది. అలాగే మన డైరెక్టర్ గారు బొమ్మ సాయి కుమార్ గారు సపోర్ట్ చేయడము, అలా అదేవిధంగా రోహిత్ కూడా నాకు కొద్దిగా సపోర్ట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సందర్భంగా నా మిత్రుడు ఆర్కేకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.